నమస్కారం ఘంటారామానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రజల్ని భాగస్వామ్యం చేసేలా పాలన చేస్తున్నామన్న సీఎం. స్థిరమైన ప్రభుత్వంతోనే వేగమైన అభివృద్ధి సాధ్యమని వెల్లడి. వందల ఎకరాల్లో అవినాష్ రెడ్డి కుటుంబీకుల భూ కబ్జాలు. అక్రమంగా ప్రభుత్వ భూమి సాగు చేశారని బీటెక్ రవి ఆరోపణలు. సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత. గచ్చిబౌలిలో ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. మన్యం జిల్లాలో గోడ కూలి కార్మికుడు మృతి. పాత ఇంటిని తొలగిస్తుండగా ప్రమాదం. రెండు 2025 నాటికి మావోయిస్టుల్ని ఏరివేస్తామన్న అమిత్ షా. జార్ఖండ్లో అధికారంలోకి రాగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ.